నమస్తే. ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే ఉన్నాం. చాలా మంచి స్పందన వస్తుంది. సో ఈరోజు ఒక మంచి ప్యాక్ చూపించబోతున్నాను. చాలా వరకు హెల్త్కి సంబంధించి కూడా కొన్ని డ్రింక్స్ మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా ప్రతిదాన్ని వాచ్ చేసే ప్రయత్నం చేయండి, వీలైతే పాటించే ప్రయత్నం చేయండి. వీడియోస్ చేసిన మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే మన ఇంట్లో దొరికే వాటితో మనం ఎంత ఆరోగ్యంగా ఎంత అందంగా ఉండొచ్చు అనటానికి నేను ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాను. అన్నీ ఇంట్లో దొరికే వస్తువులే. సో ఈరోజు ఒక మంచి స్క్రబ్, అట్లాగే దాని తర్వాత ప్యాక్ ఎలా వేసుకోవాలి, ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కావలసిన పదార్థాలు మైదా అనేది చాలా మృదువుగా ఉంటుంది. మనందరికీ తెలుసు కదా మైసూర్ బోండా ఎంత బాగుంటుందో. మైదాతోనే కదా చేస్తారు. చాలామంది ఇష్టంగా తింటారు. హెల్త్కి మంచిది కాదు, బట్ ప్యాక్కి చాలా మంచిది. ఫేస్ చాలా మృదువుగా ఉండటానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆలులో ఉండే వాటర్ పర్సంటేజ్ ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ప్యాక్ వేసుకున్నాక దాన్ని ఇలా పెట్టుకోవటం వల్ల కూడా ఆ వాటర్ ఏదైతే ఉంటుందో దానివల్ల కూడా స్కిన్ అనేది చాలా క్లీన్గా అవుతుంది. సో ఆలు అండ్ స్కిన్ స్టిఫ్ అవ్వటానికి, ముడతలు కంప్లీట్గా పోవటానికి, రెగ్యులర్గా వాడితే మంచి రిజల్ట్ రావటానికి ఒక ఎగ్ సరిపోతుంది ఫేస్ అండ్ నెక్కి. సో ఈ ఇంగ్రీడియంట్స్తో లైట్గా కలిపేటప్పుడు, అంటే మనం ఎప్పుడైతే ప్యాక్ వేసుకుంటామో అప్పుడు లైట్గా మనం పసుపు వాడాలి. సో అది నేను కలిపేటప్పుడు మీకు చూపిస్తాను ఎంత పసుపు వాడాలి అనేది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోండి. వీలైనంత పల్చగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని వాటిని పక్కన పెట్టుకోండి. ఒక 4 నుంచి 5, ముఖ్యంగా నోస్ మీద, చిక్స్ మీద, ఈ పార్ట్లో చాలా అంటే చాలా డార్క్నెస్ ఉంటుంది కాబట్టి నోస్ మీద వీటిని అతికించుకోవడం వలన ఆ వాటర్ లోపలికి దిగి మంచి రిజల్ట్ ఉంటుంది. ఇందులో మనం ముందుగా మైదా వేసేసుకోవాలి. ఆలు ఎంత వేసుకోవాలి అనేది మీకు డౌట్ రావచ్చు. ఒక ఆలుగడ్డ తీసుకుంటే హాఫ్ ఆలుగడ్డ, అంటే ఈ సైజు ఉంటుంది కదా ఆలుగడ్డ, మరి చిన్నవి కాదు, చిన్నవి అయితే 2 పడతాయి. ఈ సైజు ఆలుగడ్డ అంటే మీడియం సైజ్ ఆలుగడ్డలో హాఫ్ని మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ని స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఎగ్. వీటిని కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మనకి క్లీనింగ్కి ఫస్ట్ మనం చేయాల్సింది స్కిన్ని క్లీన్ చేసుకోవడానికి జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తూ స్కిన్ని క్లీన్ చేసుకోవాలి. లైట్గా అంటే వెరీ లైట్గా అండి, అంటే గట్టిగా రుద్దడం. ముఖ్యంగా స్కిన్ని ఎంత మృదువుగా చూసుకుంటే అంత మృదువుగా ఉంటుంది, అంత అందంగా స్కిన్ కూడా ఉంటుంది. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి ఫేస్కి అనేది ఇప్పుడు చూపిస్తాను. వీలైతే కాటన్ బాల్తో మీరు ఇలా డిప్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా ఇలా తీసుకొని స్కిన్ని ఇలా స్క్రబ్ చేసుకోండి. మీకు ఇది పట్టుకొని స్క్రబ్ చేస్తున్నప్పుడే మీకు తెలుస్తుంది ఎంత మృదువుగా ఉంటుందంటే చెప్పనలవి కానంత మృదువుగా ఉంటుంది. అసలు మెత్తగా ఇలా ప్రెస్ చేసుకుంటూనే ఉండాలి అన్నంత, అంటే అంత హాయిని ఇస్తుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా యూజ్ అవుతుంది. మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఎంత బాగా అయితే స్కిన్ అంత గ్లోయింగ్ కనిపిస్తుంది. సో ఇలా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా కంప్లీట్గా మీరు ఇచ్చేసుకోవాలి. మనం ఇందులో ఏం వేసాం, ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్సే యూజ్ చేసాం కదా. ఎగ్ అనేది స్కిన్ని మ్యాక్సిమం మీ ఏజ్ని కంట్రోల్ చేయటానికి, మీ ఏజ్ లుక్ కనిపించకుండా ఉండటానికి ఎగ్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. సో ఇలా ఈ మిశ్రమాన్ని 2 పార్ట్లుగా తీసుకోవాలి. ఒక పార్ట్ని ఇలా స్క్రబ్గా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒక 10 నిమిషాలు స్క్రబ్ చేసుకున్న తర్వాత దీన్ని క్లీన్ చేసేయండి. కంప్లీట్గా నీట్గా క్లీన్ అవుతుంది. ఇప్పుడే మీకు గ్లోయింగ్ కనిపిస్తుంది, క్లీన్ అవుతుంది. క్లీన్ అయిన తర్వాత దీన్ని జస్ట్ ఫేస్ మీద కానీ నెక్ వరకు కంప్లీట్గా ఇలా, సో ఇలా కంప్లీట్గా క్లీన్ చేసుకున్నాక ఇందులో నేను చెప్పాను కదా ప్యాక్ వేసుకునేటప్పుడు కొంచెం లైట్గా పసుపుని యాడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా లిటిల్ బిట్ అండి.
మీరు ఎంత తక్కువ పసుపు ఫేస్కి యూస్ చేస్తే అంత మంచిది. కాకపోతే పసుపు ఎందుకు యూజ్ అవుతుంది మనందరికీ తెలుసు, యాంటీబయాటిక్ అని. అందుకని ఫేస్ మీద ఏదైనా మచ్చలున్నా ఏదన్నా డ్యామేజ్ స్కిన్ ఉంటే కొంచెం క్లియర్ చేస్తుంది. అదే పసుపుని ఎక్కువగా యూస్ చేస్తాం, యాంటీబయాటిక్స్ ఎక్కువ అయిపోతే ఏమవుతుంది బాడీలో కానీ ఎక్కడైనా అది రియాక్షనే అవుతుంది కదా. అందుకని పసుపుని ఫేస్కి ఎక్కువగా యూస్ చేయకూడదు. పాదాలకు కానీ కాళ్ళకు కానీ అండర్ ఆర్మ్స్ కానీ అలాంటి వాటి ప్యాక్స్ యూస్ చేసినప్పుడు పసుపుని ఎక్కువగా యూస్ చేయాల్సి ఉంటుంది. సో చాలా వెరీ లిటిల్ బిట్, చిటికెడు అంటారు కానీ చిటికెడు కన్నా కూడా చాలా తక్కువ ఈ కొంచెం పసుపుని అలా వేసుకొని దీన్ని కలిపి ఇలా అసలు పసుపు ఎక్కడా కనపడకుండా కలిపిన తర్వాత జస్ట్ పోర్ ఇట్ ఇలా కంప్లీట్గా వేసుకొని ఒక 15-20 నిమిషాల్లో ఇది ఆరిపోతుంది, కంప్లీట్గా స్టిక్ అవుతుంది, స్కిన్ దగ్గరగా అయినట్టుగా అనిపిస్తుంది ఎగ్ కలిపాం కాబట్టి. సో దీని మీద మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆలుని ముఖ్యంగా నోస్ మీద చిక్స్ మీద కంప్లీట్గా అంటించే, నుదురు మీద కూడా అంటించుకోవచ్చు, బట్ నోస్ మీద అయితే మర్చిపోవద్దు. బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉండేది నోస్ మీద అండ్ ఇక్కడ ఈ పార్ట్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి బ్లాక్ హెడ్స్ కంప్లీట్గా రిమూవ్ అవ్వాలి అంటే దీన్ని ఇలా అతికించండి. ఇలా కంప్లీట్గా అతికించిన తర్వాత మీకు ఇది ఒక 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ లోపల కంప్లీట్గా స్టిక్ అయిపోయి ఇది అతికించినవి కూడా ఊడిపోయి కింద పడిపోతూ ఉంటాయి. మనం ఇందులో వాడిన పదార్థాలు స్టిక్ అయిపోయి దగ్గరగా అయిపోతాయి. ఈవెన్ ఈ వాటర్ కూడా, ఆలు వాటర్ ఏదైతే ఉందో అది కూడా స్టిక్ అవుతుంది స్కిన్. అంటే మనకి ముడతలు రాకుండా, ఏజ్ లుక్ కనపడకుండా ఉండాలి అంటే ది బెస్ట్ మెడిసిన్గా యూజ్ అవుతుంది ఇది. సో పార్టీకి వెళ్ళేటప్పుడు కానీ, ఎటైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ, వేసవి కాలంలో బయట ఎక్కువగా తిరిగి వచ్చినప్పుడు కానీ ఈ ప్యాక్ ప్రయత్నించండి. సో మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. సో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇది నెక్స్ట్ క్లీన్ చేసేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఖచ్చితంగా స్టిక్ అయిపోతుందండి. ఇప్పటికే 10 మినిట్స్కే స్టిక్ అయిపోయింది, ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా స్టిక్ అవుతుంది. అయితే ఇది తీసేసిన తర్వాత, స్టిక్ అయి తీసేసిన తర్వాత మీకు గట్టిగా అనిపిస్తుంది. సో ఇలా కింద నుంచి పైకి ఇలా కంప్లీట్గా రిమూవ్ చేసి చల్లటి నీళ్ళతో మాత్రమే కడగాలి. వెచ్చటి నీళ్ళతో, గోరువెచ్చటి నీళ్ళతో అలా కడగకూడదు. వీలైనంత చల్లటి నీళ్ళతో, ఫ్రిడ్జ్ వాటర్తో కడుక్కుంటే ఇంకా మంచిది. సో ఇలా వీలైనంత చల్లటి నీళ్ళతో కడుక్కొని కంప్లీట్గా రిమూవ్ చేసుకున్నాక, ఎప్పుడూ చెప్పేదే నేను, సో నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్నాక, ఫేస్ వాష్ చేసుకున్నాక ఇలా ఫ్రెష్ లుక్ ఉంటుంది. మీరు ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు, నైట్ టైంలో లేదా ఈవినింగ్ టైంలో చేసుకున్నారు ఈ ప్యాక్ని, చక్కగా ఆయిల్ అప్లై చేసుకోండి. బయటికి వెళ్తున్నాము అంటే దీని మీదనే ఏదైనా సన్ స్క్రీన్ లోషన్ కానీ, ఎనీ మాయిశ్చరైజర్ కానీ, ఏ మాయిశ్చరైజరు లేకపోతే లైట్గా 2 చుక్కలు ఇలా 2 చుక్కలు ఇలా వేసుకొని ఆయిల్ ఇలా అప్లై చేసుకొని చక్కగా ట్యాప్ చేసుకుంటే అసలు మీకు ఆయిల్ అప్లై చేసిన ఫీలింగే ఉండదు. సో డిఫరెన్స్ చూడండి, చాలా అంటే చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తుంది కదా స్కిన్. నేను జస్ట్ 10 మినిట్సే ఉంచుకున్నాను, మనం స్టూడియోలో చేస్తున్నాం కదా ఈ ప్రిపరేషన్ అంతా కూడా, అందుకని నేను 10 మినిట్స్కే ఇది రిమూవ్ చేయడం జరిగింది. మీరు ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి, మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో. తప్పకుండా ప్రయత్నించండి. ఎలా అనిపించింది, మీలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మంచి వీడియో అంటే అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.